హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు విజయ్ చెరుకూరి. నా ఛానల్ నేమ్ పిఎం డైలీ వ్లాగ్స్. నా ఛానల్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, తెలుసు కదా. ఒక 1 మంత్ లోపు అవుతుంది స్టార్ట్ చేసి కూడా. ఈ 1 మంత్ లోపే యూట్యూబ్ పెద్ద బాంబు అయితే పేల్చింది. పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా పెద్ద పెద్ద మార్పులు చేసింది. అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ 3 years బ్యాక్ 4 years బ్యాకే స్టార్ట్ చేయాలనుకున్నా. నా డిగ్రీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు గాయస్. పూర్తిగా అప్పుడే యూట్యూబ్ కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. షాకింగ్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలో అర్థం కావట్లేదు. అవేంటంటే, ఇంతకుముందు యూట్యూబ్లో మన ఛానల్లో మానిటైజ్ అవ్వాలంటే, అంటే మనం యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, లేదా షార్ట్ వీడియోస్కి 10 million వ్యూస్ కంప్లీట్ అవ్వాలి, అంటే 1,00,00,000 వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేసింది యూట్యూబ్, దాన్ని లాంగ్ వీడియో ఫార్మేట్ వాచ్ అవర్స్ని 8,000 గంటలకు పెంచింది. షార్ట్ వీడియో వ్యూస్ని 90 రోజుల్లో 2,00,00,000కి పెంచింది. 2,00,00,000కి పెంచింది. ఏం స్టార్ట్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు, అప్పుడే పెద్ద షాకింగ్ న్యూస్. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారా? అసలు 4,000 గంటలకే తలగా తోక తెగిపడతాయి. వీడియో చేయలేక కష్టపడి ఎడిటింగ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి చాలా అంటే చాలా కష్టం. అట్లాంటిది 8,000 గంటలు అంట గైస్. 8,000 గంటలు లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి 2,00,00,000 వ్యూస్. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఉంది మళ్ళీ. ఎంతమంది ఏంటి, లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా అమౌంట్ డైరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు అలా కాదంట. February 1, 2027 నుంచి రూల్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఏంటంటే, ఈ February 1, 2027 తర్వాత ప్రతి 90 రోజులకు ఒకసారి మీ ఛానల్లో షార్ట్ వ్యూస్కి 2,00,00,000 వ్యూస్ రావాలి, 20 million వ్యూస్ రావాలి. లేదంటే మీరు చేసిన 90 రోజుల్లో షార్ట్ వీడియోస్ మీకు అమౌంట్ రాదు. అర్థమైందా? ఇప్పుడు మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే February 1, 2027 తర్వాత మీరు 8,000 గంటలు వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్ అయితే 2,00,00,000 వ్యూస్ కావాలి. అప్పుడే మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ చేసిన తొందరగా మీరు మంచి కంటెంట్ తెచ్చుకొని మీ ఛానల్ మానిటైజ్ చేసుకోండి. ఇంకా 6 నెలల టైం ఉంది. ఇది ఆగస్ట్ కదా, February 1 అంటే ఇంకా 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల టైంలో మీరు గట్టిగా ఇప్పుడు కష్టపడుతున్న దానికంటే ఇంకొక 2 రెట్లు ఎక్కువ కష్టపడి మంచి కంటెంట్ క్రియేట్ చేసుకొని మీ ఛానల్కి మానిటైజేషన్ తెచ్చుకోండి. లేదా February 1, 2027 దాటిందా చావాయి గాయస్ అందరికి. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం నరకమే. 8,000 గంటలంటే మామూలు విషయం కాదు గాయస్. అంత ఈజీగా అయితే ఏం కంప్లీట్ అవ్వవు. 2,00,00,000 వ్యూస్ అంటే కూడా అంత ఈజీగా కంప్లీట్ అవ్వవు. సో ఇప్పుడు 10 million కాబట్టి ఇప్పుడు తక్కువ, అంటే 1,00,00,000 వ్యూస్ అండ్ 4,000 అవర్స్. సో ఏదన్నా మనం ట్రై చేయాలి అనుకుంటే ఈ 6 monthsలోనే గట్టిగా ప్రయత్నించి ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి గాయస్. లేదంటే మాత్రం అయిద్ది. ఇప్పుడు మనం భయపడాలంటే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు అవ్వలేదు అనుకో, February 1 తర్వాత మన ఛానల్ మానిటైజ్ అవ్వలేదు అనుకో, ఆ లోపు ఇంకో 1 year పట్టిద్ది, అప్పుడు మానిటైజ్ అయ్యిద్ది. అట్లని భయపడతాం ఆపేస్తాం ఏంటి? తగ్గేదిలే గాయస్. ఏదైనా స్టార్ట్ చేయడమే. మన ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. మన ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజు వచ్చింది, మనకంటూ ఒక రోజు వచ్చింది. ఆ రోజు మన ఛానల్ పైకి లేచిద్ది. సో అది మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్తాం మంచిది. ఏమో చెప్పలేము. యూట్యూబ్ ఈరోజు ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది, మళ్ళీ ఇంకో 1 year ఆగి కొంచెం మంచి న్యూస్ చెప్పొచ్చు కదా. కొంచెం వాచ్ అవర్స్ తగ్గియచ్చు, షార్ట్ వ్యూస్ తగ్గియచ్చు. ఇది కూడా జరగవచ్చు, ఎవరు చెప్పలేరు కదా గైస్. సో అది సంగతి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, ఎవరైనా ఏఐతో వీడియోస్ క్రియేట్ చేస్తుంటే బెస్ట్ వే ఏఐ క్రియేషన్ ఆపేసి మీ ఓన్ క్రియేషన్, మీ ఓన్ వాయిస్. నేనున్నాను, నా వాయిస్ ఏం బాగోదు,
అయినా కానీ నేను ముందుకు వచ్చేస్తున్నా కదా, అట్లా ఏ వీడియోస్కి మానిటైజ్ అవ్వవు, ఛానల్ బ్లాక్ అయిపోద్ది, ఛానల్ డిలీట్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. నా వాయిస్ బాగుంటుంది అయినా నేను చేస్తున్నా కదా. అట్లాగే ఏ వీడియోస్ వదిలేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఒక లీక్ అయిన న్యూస్ ఏంటంటే ఇండియన్ యూట్యూబ్ కూడా వస్తుందని బయట చిన్న టాక్ ఉంది. అది నిజమో కాదో తెలియదు. ఇండియన్ యూట్యూబ్ వచ్చిందంటే కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం అది చాలా బెనిఫిట్ ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్ అయితే అది గైస్. మరి ఈ న్యూ అప్డేట్ అనేది పాత ఛానల్స్ కూడా వర్తించిద్దంటే వర్తించదు. అంటే మానిటైజ్ అయినటువంటి పాత ఛానల్స్కి ఈ న్యూ అప్డేట్ వర్తించదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కొత్త అప్డేట్ ఫిబ్రవరి 1 లోపు ఎవరైతే క్రియేట్ చేసుకుని మానిటైజ్ అయిపోయారో వాళ్ళకి కొత్త రూల్స్ ఏమో వర్తించవు. వాళ్ళకు వర్తించేది ఏంటంటే ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత 90 డేస్కి ఒకసారి 1 కోటి వ్యూస్ దాటాలి షార్ట్స్కి, అది ఒకటి వర్తించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 8,000 వాచ్ అవర్స్ అనేది ఫిబ్రవరి 1 లోపు స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజ్ అయితే ఓకే. ఫిబ్రవరి దాటిన తర్వాత ఇంకా మానిటైజ్ అవ్వలేదు అనుకో, అది వాళ్ళకి వర్తించింది కాదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసే కదా, నేను యాక్చువల్గా స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. సో నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు కదా, నాకు చాలా టైం పడుతుందిలే, చెప్తున్నా మీకు అర్థం అవ్వడానికి. ఇంక ఈ ఫిబ్రవరి అంటే ఇంకా 6 మంత్స్ ఉంది. ఆగస్ట్ కదా, ఫిబ్రవరి 6 మంత్స్ ఉంది. ఆ 6 మంత్స్ లోపు మనకి నా ఛానల్ మానిటైజ్ అయిందనుకో, నాకు 4,000 వాచ్ అవర్స్తో నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. కానీ ఫిబ్రవరి 1 తర్వాత నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు అనుకో, నేను మళ్ళీ 8,000 వాచ్ అవర్స్తో కంప్లీట్ చేయాలి. లాంగ్ వీడియోస్ 8,000 చేయాలి. 90 డేస్లో షార్ట్ వీడియోస్ 2 కోట్లు వ్యూస్ రావాలి మనకి. అది గైస్ గుర్తుపెట్టుకోండి.